కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం కొన్ని విషయాలు. మధుయాష్కి గౌడ్ గారు, పీసీసీ విషయంలో చాలా హైప్ జరిగింది. సరే మహేష్ కుమార్ గౌడ్ గారికొచ్చింది. నియామకం అయిపోయింది. వర్క్ జరుగుతా ఉంది. మీరు దాని తర్వాత కనపడలేదు ఎక్కువగా. గాంధీ భవన్‌కి వస్తున్నట్టు కనపడలేదు. కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో కనపడలేదు. ఎక్కడెళ్లారు? కొంచెం అసంతృప్తి ఉందా పార్టీ మీద గాని, మీరు అనుకున్న పదవి రాలేదని అసలు ఎందుకు మీరు కొంచెం కొంచెం దూరంగా ఉన్నారు? అంటే మీరు టీవీ చూస్తున్నట్టు లేదు. లేక మీ ఆర్‌టీవీ రాహుల్ గాంధీ యొక్క అమెరికా పర్యటనను చూపించినట్టుగా కనబడతలేదు. పీసీసీ పదవి ప్రకటన రాకముందే నేను అమెరికాకి వెళ్ళడం, రాహుల్ గాంధీ యొక్క పర్యటనకు ఏర్పాట్ల కొరకై ముందస్తుగా వెళ్ళడం జరిగింది. 2017 నుంచి ప్రతి రాహుల్ గాంధీ యొక్క విదేశీ పర్యటనకి శామ్ పిట్రోడాతో కలిసి ఇక్కడ హారతి కృష్ణ ఉంటారు. ముందస్తు ఏర్పాట్లు, వాళ్ళ మీటింగ్‌లు, వాళ్ళకి వసతులు అవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటది. మొన్నటి మీటింగ్ జరగడం జరిగింది. నా గురించి తెలిస్తే ఎవరు మాట్లాడరు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్, సెక్యులర్ భావాలతో ఎదిగిన వ్యక్తిని. ఫస్ట్ ఎలక్ట్ అయింది స్కూల్ ప్రెసిడెంట్‌గా కాలేజు కిరణ్ కుమార్ రెడ్డి నా ప్యానెల్‌లో క్యాండిడేటు నిజాం కాలేజ్‌లో. అటు ఢిల్లీ యూనివర్సిటీలో అజయ్ మాకన్ కూడా ఫస్ట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గెలిచింది కూడా మా హయాంలో మేము ఉన్నప్పుడు. సో విదేశాల నుంచి తిరిగొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినది, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో 2004లో. అధికారం ఉన్న పార్టీలో చేరలేదు. అప్పటి నుంచి సొంత డబ్బులు కూడా పార్టీ ఖర్చు చేస్తూ తిరుగుతూ నీతి నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. సో మధు యాస్కి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మధు యాస్కి లాగా పేరు తెచ్చుకొని అటు అధినాయకత్వానికి రాహుల్ గాంధీ గారితో సన్నిహితంగా పనిచేయడం, పదవులు వీటిపైన ఆశించడం, అసంతృప్తి చెందడం, అది రాజకీయాల జీవితం అనుకుంటోళ్ళకు అలవాటు, కానీ నాలాంటి వానికి కాదు. అంటే మీరు ఆశించిన మాట వాస్తవం. పీసీసీ రేస్‌లో ఉన్నారు. చాలా ప్రధానంగా పేరు వినపడింది. ఎందుకు దక్కలేదనుకుంటున్నారు? రాహుల్ కూడా చాలా దగ్గర అనేటువంటిది అన్ని విషయాలు తెలుసు. ఆయనతో కూడా టూర్ వెళ్ళాను మీరే చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి సందర్భంలో ఎందుకు మిమ్మల్ని కన్సిడర్ చేయలేదు? రీజన్ ఏంటి? నేను చెప్తున్నాను కదా, పదవులు చాలా చాలా చిన్నవి నా ముందు. పీసీసీ పదవి అనేది పదవి కాదు, దట్ ఇస్ ఎ బాధ్యత. నేను కోరుకునేది ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాలలో తిరిగి అధికారానికి రావాలంటే ప్రభుత్వానికి పార్టీకి మధ్యన గ్యాప్ ఏర్పడుతున్నప్పుడు దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, పార్టీ నిర్మాణం జరగాలి, పార్టీ అధికారానికి తీసుకురావాలని రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడుకొని చర్చించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ కుటుంబం పైన, అటు బీజేపీ పైన అన్కాంప్రమైజ్డ్ ఫైట్ చేసిన వ్యక్తులలో ప్రముఖంగా ఉండే వ్యక్తి మధు యాస్కి. కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని బయటికి తీస్తూ నేషనల్ స్పోక్స్ పర్సన్గా, ఏఐసిసి సెక్రటరీగా, ప్రచార కమిటీ బాధ్యతలు 3 సంవత్సరాలు నేను, అటు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు ముగ్గురు ఒక టీమ్గా ఏర్పాటు అయి పనిచేయడం జరిగింది, యావత్తు రాష్ట్ర నాయకత్వాన్ని కలుపుకొని. సో పీసీసీ పదవి అనేది బాధ్యతగా పార్టీ నిర్మాణం కొరకు పనిచేయాలి. అది పార్టీ నాయకత్వం నిర్ణయం చేస్తుంది ఎవరికి ఏ సమయంలో ఏ పదవి ఇవ్వాలనేది. ఒకే ఒకటి సమావేశం ఏర్పాటైంది నా మధ్యన, రాహుల్ గాంధీ గారి మధ్యన, ఖర్గే గారి మధ్యన కూడా ఒకేసారి. నేను మీ పత్రికల్లో వార్తలు వచ్చినట్టుగా అక్కడ ఎల్లో లాబింగ్ చేసుడు, పని చేయడము, 10 మందిని కలవడము ఎప్పుడు నేను చేయలేదు, చేయను కూడా. ఎవరికి ఏం నిర్ణయిస్తాం అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది, అది కొనసాగే ప్రక్రియ. సో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు టార్గెట్ ఏంటంటే 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ గారి యొక్క త్యాగాన్ని, నాయకత్వాన్ని ఆదరించినారు. రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్రతోటి తెలంగాణలో కూడా ప్రభంజనం సృష్టించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాలు, అటు ప్రియాంక గాంధీ రావడం, యువత కొరకు చెప్పిన మాటలు, సోనియా గాంధీ గారి తర్వాత 6 గ్యారంటీలు ప్రకటించడం, వీటన్నిటిని కూడా పార్టీ ప్రజలు స్వీకరించినట్టు. ఇటు రేవంత్ రెడ్డి అంతా గారు, నేను రేవంత్ రేవంత్ కాదు. రెడ్డి గారు మధుయాష్ గారు. రేవంత్ రెడ్డి గారే మీకు రాకుండా అడ్డుకున్నారు. అందుకే మహేష్ కుమార్ గౌడ్ పేరుని ఆయన ప్రతిపాదించారు. మధుయాషి కొంచెం నిక్కచ్చిగా ఉంటారు. డబ్బు సంపాదన యావలేదు, వ్యాపారాలు లేవు. ఆయన పెద్దగా ఎవరి మాట వినడు. రాహుల్ కోటరికి దగ్గర ఇబ్బందవుతది ఫ్యూచర్‌లో అనేటువంటిది రేవంత్ రెడ్డే మీ పేరు ప్రతిపాదించలేదు అనేటువంటిది. రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, ఇంకోరు రెడ్లు ప్రతిపాదించారో లేదనేది ముఖ్యం కాదు ఇక్కడ. అధినాయకత్వం యొక్క వాళ్ళ ఓన్ ప్రాసెస్ ఉంటుంది.
విదిన్ పార్టీలో ఈ రాజకీయాలు కుమ్ములాటలు జరుగుతూ ఉంటాయి. నేను దానికి అతీతం. ఈ గ్రూప్ రాజకీయాలకి, తెర వెనకాల వెన్నుపోట్లకి నేనెప్పుడు అటువంటి ఇన్వాల్వ్ గాను గూడా. సో, పార్టీ ఇప్పటివరకు పార్టీ వదిలిపెట్టకుండా పార్టీతోనే ఉంటూ పనిచేసే వ్యక్తి మధు యాస్కి. ఎవరు ఏ గ్రూప్ రాజకీయాలు చేసిర్రు, ఎవరు వ్యతిరేకంగా పనిచేసిర్రు అదంతా అనవసరం ఇక్కడ. సో, ఇప్పుడు అవసరం గూడా లేదది. వెన్నుపోటు రాజకీయాలు మధుయాష్కి గౌడ్ చేయడు, అందుకే పీసీసీ రాలే. వెన్నుపోటు రాజకీయాలు చేయను, పార్టీలు మారను, నిక్కచ్చిగా పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీతోనే పనిచేస్తాను, సెక్యులర్ విధానంతో పనిచేస్తాను. దేశం, రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రంలో తెలంగాణ ఎందుకు పోరాటం చేసిన తెలంగాణ కొరకి ప్రజాప్రతినిధిగా, న్యాయవాదిగా ప్రజలు ఏది కోరుకుంటారో అది చేయాలి. అధిష్టానం పార్టీ నాయకత్వం ఏమి హామీ ఇచ్చిందో అది అమలు చేసడానికి కొరకు ప్రజలు కొరకు పనిచేసినప్పుడు ప్రజలు కాంగ్రెస్తో ఉంటారు కదా. సో, ప్రజల పక్షాన పనిచేయాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. అది మా బాధ్యత. సో, నా చరిత్రనే చెప్తా, తెల్ల పుస్తకం. ఎలాంటి అవినీతి ఆరోపణలు ఏవి ఉండవు, పార్టీ మార్పులు ఉండవు. సో, నిక్కచ్చిగా పార్టీ కొరకు పనిచేయడం, పార్టీలకు ఎవరొచ్చి ఏ పదవులు ఉన్నా కూడా వాళ్ళని స్వీకరించుకొని పనిచేయడం, కలిసి పనిచేయడమే, యునైటెడ్గా పనిచేయడమే నేను తీసుకున్న చర్య. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వివిధ గ్రూపులు ఉన్నప్పుడు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి మధు యాస్కి. అందరినీ, మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పదవుల కొరకు, ముఖ్యమంత్రి పదవి సీట్ల కొరకు పనిచేస్తూ ఉంటే నేనేమో సమన్వయం చేసిన. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో 0 అని చెప్పి పార్టీ వ్యూహకర్త సునీల్ కన్గోలు చెప్పినాడు. ఒక్క సీటు కూడా గెలవమని చెప్పినాడు. నేను ప్రచార కమిటీ చైర్మన్ ఏం ప్రతిపాదించినాను? 2014 కన్నా ముందర హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 14 తర్వాత హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బై నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, ఈ జిల్లాలో ఉన్న ప్రాంతాలని, అక్కడ చుట్టూ అడ్జస్టెంట్ ఉన్న మున్సిపాలిటీలు, గ్రామాలని కలుపుకొని గ్రేటర్ హైదరాబాద్ అయింది. ఎల్బీ నగర్ నియోజకవర్గం మీరు చూస్తే ఎల్బీ నగర్ యొక్క కార్పొరేటర్లు అందరేమో జిహెచ్ఎంసీ కింద, ఎల్బీ నగర్ ఏమో రంగారెడ్డి కింద వస్తుంది. అంటే నువ్వు ప్రాంతం సగం 30% అంతా కూడా సిటీకి అనుబంధంతో వచ్చినప్పుడు సిటీలో పోటీ కనబడకపోతే దాని మొత్తం జిల్లాల మీద ప్రభావం పడుతుంది. పార్టీ విడిపోయిన వాళ్ళని ఓడగొట్టాలి. అది రేవంత్ రెడ్డి గారు నేను పదే చెప్తుంటే వాళ్ళని అసెంబ్లీ గేట్ ఎక్కనియమని చెప్పాలి. ఎక్కనిద్దంటే సీనియర్ నాయకులు పనిచేయాలి. అనిల్ కుమార్ కాకుండా వాళ్ళ తండ్రి అయిన అంజన్ కుమార్ యాదవ్, ఇటు అజరుద్దీను, నేను, కేఎల్ఆర్ గారు, అటు మైనంపల్లి హనుమంతరావుని తీసుకొచ్చి వారి కొడుకు 2 సీట్లు ఇచ్చి కూడా సిట్టింగ్ అతన్ని తీసుకొచ్చి కూడా చేర్చుకోవడం జరిగింది. అట్లా సీనియర్ నాయకత్వం కూడా పోటీలు ఉండడంతో నీకు హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలం కనబడింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 20,000 ఓట్లు కూడా లేవు జిహెచ్ఎంసీలో. అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నాక కూడా మొత్తం కార్పొరేషన్ ఓడిపోవడం జరిగింది. బై ఎలక్షన్లో ఒక సీట్ వచ్చింది, దాన్ని 85,000 ఓట్ల వరకు రాగలిగింది. సో, అందుకే పార్టీకి లాభం జరిగింది, నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగిండొచ్చు. అది మధు యాస్కి ఒక నిబద్ధత, సెన్సియర్. మధు యాష్కి నెక్స్ట్ రోల్ ఏంటి? ఆల్రెడీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు దాదాపు కనుచూపు మేరలో ఎన్నికలు ఏం లేవు ప్రస్తుతం చూస్తుంటే. నెక్స్ట్ ఏంటి? పీసీసీ ఆశించారు, పీసీసీ రేస్లో ఉన్నారు, అది అయిపోయింది, దాన్ని ముగిసిన అంశం. నెక్స్ట్ మధు యాష్కి జాతీయ స్థాయిలో పదవి దక్కనుంది, జనరల్ సెక్రటరీ అనేది ఏఐసీసీ లెవెల్లో అనేటువంటి ఒక చర్చ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతూ ఉందా? మీరు కూడా అట్లా ఆశిస్తున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? నేను చెప్పిన కదా, మధు యాస్కి అనేవాడు ఆశించి పనిచేయడు. జీవితం మొదలుపెట్టి రాజకీయాలకు వచ్చిన, రాజకీయం నాకు జీవితం కాదు. 2004లోనే అమెరికాలో నేను, నా భార్య డాక్టర్, లాయర్గా అత్యంత సంపాదన ఉన్న ప్రొఫెషన్స్లో ఉంటూ ఎటు కీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం, కాంగ్రెస్ పార్టీతో అనుబంధంతో ఉండడం. ఏ పదవి, నా సర్వీసెస్ ఎట్లా ఉపయోగించుకోవాలనేది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఉంటారు, సోనియా గాంధీ గారు నిర్ణయిస్తారు. నేను స్పోక్స్ పర్సన్గా, ఆల్ ఇండియా సెక్రటరీగా, ఇప్పటికీ విదేశాల రాహుల్ గాంధీ యొక్క పర్యటన పర్యవేక్షకుడిగా నా యొక్క సర్వీస్ 24/7 పార్టీ కొరకే ఉంటుంది. దందాలు లేవు, కాంట్రాక్ట్ లేవు, కమిషన్ లేవు, వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ దందాలు లేవు. ఎవరు ఏ పదవి ఉన్నా లేకపోయినా పనిచేయడం జరుగుతుంది. ప్రచార కమిటీ అనేది ఓన్లీ ఎలక్షన్స్ కొరకు పనిచేస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రచార కమిటీ బాధ్యతలు పెద్దగా ఏమి ఉండవు. సో, పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు, అటు ముఖ్యమంత్రి ఉన్నాడు. ప్రభుత్వం చేసే పనులు ప్రచారం చేయాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ చేయదు కదా. సో, పార్టీ పటిష్టతను చేస్తానికి కొరకు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపదాస్ మనిషి గారు అపార అనుభవం ఉన్న వ్యక్తి, ఆమె నాయకురాలు.
సో వారి పర్యవేక్షణలో ఇటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పార్టీ నిర్మాణం జరుగుతుంది, కేంద్ర పర్యవేక్షణ ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరు నేను ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా భాగం ఉంటుంది ఈ పార్టీ నిర్మాణంలో. రాహుల్ గాంధీ గారితో టూర్ షెడ్యూల్‌లో ఏమేమి చర్చకు వచ్చాయి? దేశ రాజకీయాలతో పాటు తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో జరుగుతున్న పాలన, నిర్ణయాలు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చర్చకొచ్చాయా? అడిగారా ఆయన? తెలుసుకునే ప్రయత్నం చేశారా? మీరేం చెప్పారు? రాహుల్ గాంధీ గారి యొక్క విదేశీ పర్యటన 3 రోజుల మటుకు డాలాస్లో, వాషింగ్టన్ డీసీలో జరిగింది. క్షణం తీరిక లేకుండా వారి యొక్క ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు జాతీయ స్థాయిలో వారి యొక్క ప్రోగ్రామ్స్ పైన చర్చ జరిగింది చూసుంటారు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ అంతా కూడా వారు మాట్లాడింది ఒకటవుతే, నేషనల్ ప్రెస్ అకాడమీలో మాట్లాడింది వాషింగ్టన్ డీసీలో కానీ డాలస్లో మాట్లాడిన దాన్ని వక్రీకరించి వాళ్ళంతా మాట్లాడడం జరిగింది. ఏ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రాం పైన చర్చలు ఉంటాయి తప్ప ఇది కూర్చొని తెలంగాణలో ఏమవుతుంది, ఇది రాష్ట్రంలో ఏమవుతుందనే చర్చలు జరిగాయి అక్కడ. సో అక్కడ ఉన్న తీరిక లేకుండా వివిధ ఇండియన్ కమ్యూనిటీతో మీటింగ్లు కానీ, బిజినెస్ కమ్యూనిటీతో మీటింగ్స్ కానీ, అటు కాంగ్రెస్ మెన్స్ తోటి, థింక్ ట్యాంక్స్ తోటి మీటింగ్స్ ఉంటాయి. సో క్షణం తీరిక లేకుండా పనిచేయడం జరిగింది అక్కడ. కాబట్టి వీటిపైన స్థానిక సమస్యలపైన, లేక పార్టీ ప్రతిపాదనలపైన, పదవులపైన ఇవన్నీ నేను రాహుల్ గాంధీ గారు చర్చించాం. హైడ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది. మీ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. అద్దంకి దయాకర్ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, జగ్గారెడ్డి వీళ్ళంతా కూడా ఒకవేళ మీరు హైడ్రా రాదలుచుకుంటే మొదట మాకు చెప్పండి, మేము ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది. నిన్న కూడా మీరు ఎల్బీ నగర్ వెళ్ళారు. ఎల్బీ నగర్లో నన్ను దాటుకున్న తర్వాతనే ఆ బుల్డోజర్ రావాలి, ఒక్క గోడ కూడా ఒక్క ఇటుక కూడా కదిలిచ్చేది లేదనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు హైడ్రాకు పాజిటివా, మూసీ రివర్ బాధితులకు పాజిటివా, మీరు ప్రభుత్వానికి నెగిటివా, ఎట్లా ఎవరి వైపు నిలబడుతున్నారు? ప్రభుత్వం సైడా, బాధితుల సైడా? మీరు అడిగే ప్రశ్ననే సరిగ్గా లేదు. హైడ్రాక్ వ్యతిరేకమా, అనుకూలమా? ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది పరిపాలన కొరకు, ప్రాజెక్టుల పైన తీసుకోవడానికి చేస్తుంది. ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలని ప్రజల వద్ద తీసుకెళ్లడం మా బాధ్యత. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో కూడా నాయకులతో కూర్చొని కొన్ని పాలసీ డిసిషన్స్ పైన చర్చకు వచ్చినప్పుడు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం, 10 సంవత్సరాల నుంచి విపక్ష నేతగా పోరాటం చేసిన అనుభవం, న్యాయవాదిగా నాకున్న అనుభవాలు ఉన్నాయి. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీ నగర్ నియోజకవర్గం, గతంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాకు ఈ రాజకీయ భిక్ష ఇచ్చినది. ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వాళ్ళ కొరకు పనిచేయడం నేర్చుకోవాలి. మొదటిగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు, మహిళలు, గృహిణులు భయాందోళన గురి అవుతూ చైతన్యపురి, కొత్తపేట కొన్ని కాలనీస్ల ప్రజలు నిద్రాహారాలు మాని రాత్రులు బ్యాచెస్గా నిద్రలు మానిపోయి ఇటు ప్రతిపక్ష పార్టీలు సృష్టించిన భయాందోళనలతోటి మూసీ రివర్ ఫ్రంట్లో ఉన్న ఇల్లు కూలగొట్టడం ఒక ఎత్తు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాటికి 2 బెడ్రూమ్స్ అనేది. మీరు అక్కడ ద్వారకాపురి కాలనీ, భవానీనగర్ కాలనీ, మిగతా కాలనీస్కి ఇక్కడికి వస్తే మీకు కనబడుతుంది. మీరు వెళ్ళి ఉంటారు కూడా. 40 సంవత్సరాల పైన పక్కా ఇల్లు పట్టాలు కొనుక్కొని అన్ని పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకొని నివసిస్తున్న ప్రజలు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి చూసిన మీకు వీడియోస్ క్లిప్పింగ్స్ పంపిస్తాను. మూసీ రివర్ అక్కడికి చూసుకుంటే వాళ్ళ ఇళ్ళ కట్టుకున్న ఇళ్ళ నుంచి 10 గజాలు దూరం తీసుకుంటే 100 గజాల లోపల, లేక అటు ప్రాంతం అటు సైడ్కి వేరే ఇల్లు లేకుండా ఎంతో విస్తీర్ణంగా నది ప్రవహిస్తూ ఉన్నది. ఇక్కడ వందల ఇల్లు కూలగొట్టడమా? అది పక్కా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావు. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నాం, నా పక్కన బిల్డింగ్ 5th ఫ్లోర్ వాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అక్రమ నిర్మాణం చేసి ఉన్నాడు. అట్లా కొన్ని టీఆర్ఎస్ హయాంలో ఎన్నో బిల్డింగ్లకి కేటీ రామారావుకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అక్రమ పర్మిషన్స్ ఇచ్చి పర్మిషన్స్ లేకుండా కట్టుకున్న వాటి ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు దేశం రాష్ట్రం మొత్తం ఉన్నాయి. నువ్వు అక్రమ నిర్మాణాలు తొలగించడం ఒక ఎత్తు అవుతే సక్రమ నిర్మాణాలను పని ఏంటి? వాడు కట్టుకున్న ఇల్లు నువ్వు సరిగ్గా వెళ్ళి కూలగొట్టలేవు కదా. ఈ మార్కింగ్ చేయడంతో వేలాది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పిల్ల జల్లలతోటి వాళ్ళు నివసించలేకపోతున్నారు. నా బాధ్యత ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడాలా, లేక నీకు జవాబు ఇవ్వాలా? నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకమా, హైడ్రాకు వ్యతిరేకమా, అనుకూలమని చెప్పని జవాబు ఇవ్వాలా? ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ఏంటి? న్యాయవాదిగా నా బాధ్యత ఏంటి? అన్యాయం జరుగుతున్నప్పుడు నిలబడాలా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ లేక మంత్రులు కానీ మేము నిరుపేదలను ఇల్లు కొట్టేస్తాం,
అక్రమంగా ఇల్లు తొలగించేస్తామని ఇక్కడ మాట్లాడిండా? మాట్లాడలేదు. మళ్ళీ ప్రభుత్వం తరఫు నుంచి మాట్లాడక ముందే ప్రజలల్లో ఈ భయాందోళన ఎట్లొచ్చింది? ఆ ఫియర్ ఎట్లా క్రియేట్ అయింది? దాన్ని ఎవరు చేసినారు? అక్రమ నిర్మాణాలను కొన్ని చోట్ల ఇప్పుడు వాళ్ళు నిన్న చూపించినది ఏంటంటే మండల్ రెవెన్యూ ఎంఆర్ఓనే సర్టిఫికేట్ ఇచ్చినాడు. మూసీ నది నుంచి 113 అడుగుల వరకు ఇది ఎఫ్టీఎల్ కింద రాదు, తర్వాతనే ఇల్లు కట్టుకుంటూ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అటువంటి వాటికి వేరే ప్రతిపాదన ఉండాలి, దాన్ని మాట్లాడడం జరగాల. ప్రజలలో ఉన్న భయాందోళనను తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అందరం కూడా ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏకపక్షంగా దాని యొక్క పాలసీ ఏంటి, డిపిఆర్ ఏంటి, ఎందుకు మనం నిర్ణయిస్తున్నాం? మీరు ఎల్బీనగర్ నియోజకవర్గానికి వస్తే మధు గారు, ఎలక్షన్స్లో మీరు అక్కడ చూసినప్పుడు నాగోల్ కానీ కొత్తపేట చైతన్యపురిలో మూసీ యొక్క మురికితోటి ఇల్లంతా తుప్పు, అంటే ఎండి సామాన్లు బంగారం తుప్పు పట్టి ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్ పని చేయకుండా పోతూ ఉన్నాయి అక్కడంతా కూడా. నేను ముందు ఓల్డ్ మలక్పేటలో ఉండేవాళ్ళం. మూసీ యొక్క మురుకుతోటి నీకు దోమల బాధ కూడా పెద్దగా ఉంటుంది అక్కడక్కడ. మూసీ మొత్తం ప్రక్షాళన చేస్తే, నేను ముఖ్యమంత్రి కూడా విజిట్ చేసినా, నేను కూడా లండన్లో థేమ్ రివర్ అవన్నీ చూడడం, వివిధ నగరాలు తిరిగి వచ్చిన అనుభవం కూడా నాకున్నది. ఇక్కడ అధికారులకు లేకపోయి ఉండొచ్చు. నువ్వు రీటెన్షన్ వాళ్ళు కట్టించినాక దాన్ని ఇంకా ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసి సుందరీకరణ కూడా చేస్తానికి అవకాశాలు ఉంటాయి, రోడ్స్ వస్తాయి. దాంతో జరిగే మంచి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. భావితరాలకి మంచినీటి అందించాల్సిన అవసరం ఉంటుంది. సో మంచిని చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు మాట్లాడినా కూడా, ఇటు అద్దంకి దయాకరో లేక సంగారెడ్డిలో జయప్రకాష్ రెడ్డి మాట్లాడినా, దానం నాగేందర్ మాట్లాడినా, దాన్ని ప్రభుత్వం వ్యతిరేక అనుకూలత చూడకూడదు. మీరే కదా చాలా ఛానల్స్ అని పోయి చూపిస్తూ ఉంటారు కదా, ప్రజలు ఎట్లా కష్టాలు ఇదవుతున్నారు, ఎట్లా ఇల్లు కూలగొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. సో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నా బాధ్యత ఏంటి? ఐ షుడ్ గో అండ్ స్టాండ్ బై ద పీపుల్. సో అక్కడ న్యాయవాది చూపించాడు. నేను కోర్టు ఏం చెప్పింది, గౌరవ హైకోర్టు, సాటర్డే సండే కూల్చొద్దు. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదే. సాటర్డే సండే కూల్చోమని చెప్పి నోటీస్ ఇవ్వకుండా చెప్పి ప్రభుత్వం ఆదేశించిందా? వీళ్ళు ఎందుకు అధికారులు అక్రమంగా అతి ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు? నిన్న ఒక సునీతానికి గృహిణి చెప్పింది, మొన్న వాళ్ళు డూప్లెక్స్ ఒకటి కట్టుకున్నారు. అధికారులు వచ్చి మార్క్ చేస్తూ, నువ్వు ఎప్పుడు కట్టుకున్నావమ్మా అని పేపర్లంతా చూపించారట, అడిగారు. పర్మిషన్తోనే కట్టుకుని ఉన్నది. ఇంకో అధికారి పక్క నుండి, అయ్యో మొన్ననే కట్టుకున్నావా అమ్మ నువ్వు, రేపు గులగొట్టేస్తాం ఇది అని అంటే, ఒక ఇమాజిన్ చేయి. కష్టార్జితోటి భార్యాభర్తలు కష్టించి పనిచేస్తూ, అత్తమామలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పాప ఉన్నది. వాళ్ళ అధికారి ఎవడిచ్చిన వానికి అధికారం, అయ్యో కట్టుకున్నామమ్మ కూలగొట్టేస్తామంటే ఏ అధికారంతో? ప్రభుత్వం చెప్పలేదే. రేవంత్ రెడ్డి గారు చెప్పారా కూలగొడతామని చెప్పారు గిట? కానీ వాళ్ళు ఈ అధికారులు ఎవరికి ఇచ్చిన వాడికి అధికారం? వాళ్ళపైన చర్యలు ఎందుకు ఉండకూడదు? అక్రమ నిర్మాణం అని చెప్పిన చోట్ల సరైన నిర్మాణం పర్మిషన్తో కట్టుకున్నప్పుడు, ఒకవేళ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే వాళ్ళపైన చర్యలు ఉండాలి కదా. గతంలో ముఖ్యమంత్రి గారు, మీరు వినండి, ముఖ్యమంత్రి గారే చెప్పారు, గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అక్రమ నిర్మాణం జరిగిన చోట వాళ్ళు పర్మిషన్ తోటి కట్టుకొని ఉంటే రెగ్యులరైజేషన్ అనేది వెసులుబాటు ఉంది చట్టంలో. ఆ వెసులుబాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది కదా. మళ్ళీ అవన్నీ చెప్పకుండా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నప్పుడు మా బాధ్యత ఏంటి? నేను అక్కడ వెళ్ళినప్పుడు మీరు అడిగే ప్రశ్న కూడా, మీరు ప్రభుత్వం వ్యతిరేకం అనుకూలం ఎట్లా అవుతుంది? మీలాంటి మంచి జర్నలిస్టులు, మానవత్వం ఉన్న జర్నలిస్టు నువ్వు, మీరు మానవత్వ కోణంలో చూడాలి, ప్రతిదీ రాజకీయ. మీరు నిన్నొకటి అలిగేషన్ చేశారు, అధికారులు ఇంకా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న అధికారులు చేస్తున్నటువంటి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని. హైడ్రా చెప్పకుండానే వాళ్ళు నోటీస్ ఇస్తారా, మార్కింగ్ చేస్తారా? మనం చూస్తున్నాం, ఆర్బీఎక్స్ అని మార్కింగ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హైడ్రా కూల్చేసిన ఘటనలు ఉన్నాయి, హైడ్రా మూసి సపరేట్ అయినప్పటికీ కూడా. సో వాళ్ళ పైనుంచి వచ్చిన ఆదేశాలే వాళ్ళు పాటిస్తారు తప్ప, వాళ్ళకి తెలియకుండా ఆర్బీఎక్స్ అనేటువంటిది మార్కింగ్ ప్రభుత్వం చెప్పుకుంటూ ఇస్తున్నారా? వీళ్ళు బీఆర్ఎస్ అనుకూలమైనటువంటి అధికారుల మార్కింగ్ చేసిన వాళ్ళు. మీరు ఆర్టీవీకి ఒక వివరణ మీ ద్వారా ప్రజలకు తెలవాలి ఏంటంటే, హైడ్రా వేరు, మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ఈజ్ వేరు. ఎల్బీనగర్ ప్రాంతంలో మార్కింగ్ చేసింది రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు. సో మీరు హైడ్రా రెండింటినీ కంబైన్ చేయకండి. ప్రజలలో హైడ్రా అంటే ఒక భూతంలాగా ఏర్పడిపోయింది. సంపన్నుల యొక్క అక్రమ నిర్మాణాలు కూలగొట్టడం మంచిదే. జనవాడ నుంచి కొన్ని ఫామ్ హౌస్లంతా 111 అని అత్యంత భ్రష్టు పట్టించి మిత్రులకి ఇల్లు కట్టించుకోవడానికి, ఫామ్ హౌస్ కట్టించుకోవడానికి ఏర్పాటు చేసింది కేటీ రామారావు. వాటిని ఒకెత్తు పక్కన. కాబట్టి చాదరగట్లు మేము ఉండేది, ఒళ్ళుమలకపెట్లు ఉండేది, రివర్ బెడ్లో, మూసీ రివర్ బెడ్లోనే కూల్చడం అనేది ఒక ఎత్తు. సో మీరు హైడ్రా అండ్ మూసీ రివర్ ఫ్రంట్కి సపరేట్ పెట్టండి.
ఎందుకంటే సామాన్య ప్రజలలో మధ్యతరగతి పేద కుటుంబాలలో ఒక భయాందోళన సృష్టించడం జరిగింది. హైడ్రా అంటే అది భూతంలా ఇక్కడ మా ఇల్లు ఏ రాత్రైనా కూలగొడతారు. మీరు మీరు మధు మీరు వెళ్ళి చూడాలక్కడ. మీకు అప్పుడు అర్థమవుతుంది. రాత్రంతా కూడా మహిళలు 10 మంది బ్యాచెస్ లాగా ఏర్పడి 10 గంటలు నిద్రపోకుండా ఉంటున్నారు. ఏ వచ్చే కారు వచ్చి ఆగినా, స్కూటర్ వచ్చి ఆగితే కూడా ఎవడొచ్చి బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలగొడుతుందని చెప్పి భయంతో నివసిస్తూ ఉన్నారు. నా బాధ్యత ఏంటి అక్కడ పోటీ చేసిన వ్యక్తిగా? వాళ్ళకి ధైర్యం కల్పించాలా లేదా? వాళ్ళకి నమ్మకం కలిగించాలా లేదా? ప్రభుత్వం యొక్క నిజమైన లక్ష్యం ఏం చెప్పాలా లేదా? అది చెప్పినప్పుడు కొందరు అవలగానులు చెప్తా ఉంటారు. ఏదో ఇది ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇదని. ప్రజలతో ఉన్నప్పుడే ప్రజలు కాంగ్రెస్‌ని ఆదరిస్తారే. ఈ ఇప్పుడు చిల్లర రాజకీయాలు ఎల్బీ నగర్ చేసినప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, నన్ను దాటుకొని బుల్డోజర్ ముందుకు రావాలని. అసలు సుధీర్ రెడ్డి అక్రమాల గురించి కథలుగా చెప్తా ఉంటారు ప్రజలు అక్కడ. ఎన్ని చెరువులని కబ్జాలు చేసిర్రు అతని అనుచరులు. సుధీర్ రెడ్డి అనుచరులు మూసీ రివర్ ఫ్రంట్‌లో కూడా అక్రమ నిర్మాణాలు చేసి క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ నడిపిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సుధీర్ రెడ్డి వల్ల సుధపూసలాగా వచ్చేసి నన్ను దాటుకొని పోవాలంటే మాట్లాడు. ఎక్కడున్నావు నువ్వు? అక్రమ నిర్మాణాలు జరిగిందంత అత్యంత అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు, చెరువులు, కుంటలు కబ్జాలు చేసినది బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ అనుచరులు, ఇంక్లూడింగ్ సుధీర్ రెడ్డి కూడా దాంట్లో భాగస్వామ్యమే. సుధీర్ రెడ్డి బాధ్యత ఏంది నీది? మార్క్స్ చేసినంత మాత్రాన ఇల్లు కూలగొడతారా? ప్రజలకు ఎందుకు నువ్వు ఆ భద్రత కల్పిస్తలేవు? ఎందుకు ఆ భరోసా కల్పిస్తలేవు? మార్క్స్ చేసినంత మాత్రాన వచ్చి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూలగొడతారా? అట్లా అధికారం ఉందా? దానికి చర్చ అసలు ఇప్పుడు రివర్ ఫ్రంట్ అనేది కూడా మీరు విదేశాలు తిరిగి వస్తే తెలుస్తుంది మధు. నది ఒక చోట స్ట్రైట్గా పోదు కదా, ప్యారల్గా ఉండదు. అది అది కట్ తిరుగుతూ ఉంటుంది, టర్నింగ్స్ ఉంటాయి. ఒక చోట వెడల్పు ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. నది నడిబొడ్డునే బస్ స్టాండ్ కట్టిరా గౌలిగూడలో. మరి అది ఎట్లా కట్టిర్రు? సో దాంట్లో ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రజలకు ముందు ఆ భయం తొలగించాలి. అది నా బాధ్యతగా పోయినాం. ఇప్పుడు సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు? కేటీఆర్ గిట దీంట్లో లబ్ధి అంటే ఈ ప్రజల యొక్క భయాందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇంకో మాట అడిగినది, అధికారులంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నియమించే అధికారులు ముఖ్యమంత్రి కూడా కోరడం జరిగింది, ముందు అధికారులను మార్చండి. నేను ఇక ఉదాహరణ చెప్పిన ఏ విధంగా అధికారి అక్కడ వచ్చి మాట్లాడినది. వాడు ఏ అధికారంతో చెప్తున్నాడు? ఒక సామాన్య గురువునికి అయ్యో కట్టుకున్న వీళ్ళు కూలగొట్టేస్తామనంటే ఎట్లుంటుంది? జస్ట్ ఇమాజిన్ మనిషి సైకాలజీ ఎట్లా పనిచేస్తుంది? సో ఈ అధికారులంతా కూడా చాలా మటుకు 10 సంవత్సరాల నుంచి అత్యంత అవినీతిపైన అధికారులందరూ కూడా ఇంకా అట్లాగే పనిచేస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారు ముందు వాళ్ళపైన చర్య తీసుకోవాలి, మార్చాలి వాళ్ళని. సో కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క విధానం వేరుండే, కాంగ్రెస్ విధానం వేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓపెన్గా అలౌ చేస్తుంది, ప్రొటెస్ట్ చేయనిస్తుంది. గతంలో గాంధీ భవన్కి వెళ్ళి బయటకు వెళ్ళనీయలేదు కదా. గాంధీ భవన్ గేట్ వేసి ప్రొటెస్ట్ అంటే కూడా గాంధీ భవన్ కూర్చొని ప్రొటెస్ట్ చేసిన అవసరం ఉండే. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు స్వేచ్ఛకు తిరగగలుగుతూ ఉన్నారు. ఇందిరా పార్క్లో ధర్నా చేసుకోవచ్చు బీజేపీ నాయకులు. సో కాంగ్రెస్ పార్టీ విధి విధానం ప్రజా పరిపాలన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సో అది వాళ్ళు చెప్పాలి కదా. సో ఇది ప్రభుత్వం కూడా చెప్పాలి. అందుకే అధికారులు మార్చినప్పుడు ఏమవుతుందంటే కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధి విధానాలు ఏంటి, ప్రజల కొరకు, ప్రజల పక్షాన, ప్రజల అభివృద్ధి కొరకే పనిచేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధానం ఒకటవుతే, ప్రజల సొమ్మును కాజేసుకొని లబ్ధి పొంది భ్రష్టు పట్టించి లక్షలాది కోట్లు గడించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళ గురించి, వాళ్ళ విధానాలు ఏముండే అనేది వ్యత్యాసం కనబడాలి. అది కనబడాలంటే అధికారుల మార్పు కూడా కింది స్థాయి నుంచి పై వరకు కూడా జరగాలి. ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి దాడి ఎన్నికల సమయంలో జరిగింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన, మంత్రి పైన ఈడీ దాడులు జరుగుతున్నాయి. దానిపైన భారీ ఎత్తున చర్చ సాగుతూ ఉంది. కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు, ఈడీ దాడులు జరుగుతుంటే బీజేపీ వాళ్ళు నోరు మెదపట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి మాట్లాడట్లేదు. రాష్ట్రంలోనే అత్యంత సంపన్నమైనటువంటి మంత్రి, రాజకీయ నాయకుడు ఇంటిపైన 3 రోజులు సోదాలు చేసి దాని గురించి ఒక్కరు నోరు మెదపట్లేదు అని. అత్యంత సంపన్నమైన నాయకుడు బీఆర్ఎస్ పార్టీతోనే ఉండే మొన్నటి వరకు, కాంగ్రెస్ చేరకముందు. మళ్ళీ కేటీ రామారావు ఆ జవాబు కూడా చెప్పాలి. ఇదే అత్యంత సంపన్నుడని మాట్లాడుతున్న మంత్రి పైన ఆ మంత్రి కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వలేదా? ముందు కేటీఆర్ ఆ జవాబు చెప్పు. అసలు ఈడీ దాడులు కేటీఆర్ ఇంటిపైన జరగాల, హరీష్ రావు ఇంటిపైన జరగాల, కవిత పైన ఎట్లాగా కేసు వచ్చి లోపలికి వచ్చి మా చెల్లెమ్మ ఇప్పుడే బయటకు వచ్చింది, సరే ఇప్పుడు ఆమె గురించి మాట్లాడే అవసరం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ పైన జరగాలి. వీళ్ళ ఫామ్ హౌస్ల పైన జరిగితే ఎన్ని వందల కోట్లు బయటకు వస్తాయనేది బయటపడుతుంది. మీరు రాసి పెట్టుకోండి ఆర్టీవీ వాళ్ళ, బీఆర్ఎస్ బీజేపీ కలిసి రేపు భవిష్యత్తులో పోటీ చేయబోతున్నాయి.
బీజేపీ కుదిరిన ఒప్పందం ప్రకారంగానే కవిత గారికి బెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి తెర వెనకాల పనిచేస్తూ ఉన్నాయి, రేపు తెర ముందుకు వచ్చి పనిచేస్తాయి. గతంలో వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా ఒకటే ఉండే. కేసీఆర్ మోదీ గారి యొక్క ప్రతి ప్రతిపాదన ప్రభుత్వ పథకాలకి మద్దతు తెలిపిన వ్యక్తి. మోదీ గారితో సెల్ఫీలు దిగి సబ్వే ట్రైన్లలో మెట్రో ట్రైన్లు తిరిగిన వ్యక్తి కేటీ రామారావు. సో ముందు మీ బీజేపీ బీఆర్ఎస్ యొక్క భాగోతం ప్రేమ అనురాగాలు బయటికి వస్తూ ఉంటుంటాయి. మీరు ట్వీట్ చేసే ముందు తమ్మి తారక రామారావు, నువ్వు రాజకీయం రాకముందు నీ ఆస్తి ఎంత, 2 ఎమ్మెల్యే కాకముందు ఆస్తి ఎంత, 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మీ ఆస్తులు ఎంత పెరిగినాయి అనేది వీటిపైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి నేను కోరేది మా ముఖ్యమంత్రి గారిని, కేటీ రామారావు పైన, హరీష్ రావు పైన, వాళ్ళ అనుగులైన కొందరు బిజినెస్ పార్ట్నర్స్ పైన విచారణ జరగాలి. ఫార్ములా 1 పైన ఎట్లా 55 కోట్లు చెల్లించడం జరిగినది, ఎవరికి చెల్లించినారు, హరీష్ రావు ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఇవన్నీ వీటిపైన విచారణ జరగాల. వీళ్ళ యొక్క అవినీతి బయటికి తీవరాలి, త్వరితగతిన తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఫైనల్గా రాహుల్ గాంధీ చెప్పినటువంటి కులగణన తర్వాత ఇప్పుడు రేషనల్స్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుంది, కులగణన జరిగితే దాని ప్రకారం వారికి రిజర్వేషన్లు వస్తాయి. అన్ని రకాలుగా ఇటు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా అన్ని రంగాల్లో బీసీలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వెనకడుగేస్తూ ఉంది, తొందర నిర్ణయం తీసుకోవట్లేదు అనేటువంటి చర్చ ఉంది. ఆ అంశం పైన మోదయాష్కి గౌడ్ బీసీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఏం చెప్తుంది? జరుగుతుందా? చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు కానీ మిగతా అంశాలపైన ఫోకస్ చేస్తారా? ప్రభుత్వం ఏం చేస్తుందనేది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నట్టున్నాడు. రాహుల్ గాంధీ విధి విధానం జనగణన జరగాల్సిందే. సమాజంలో ఉన్న ఎక్స్రే లాగా తీసి ఏ కులం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్ర కులాలు ఎంత జనాభా ఉన్నది, జిస్కి జిత్ని ఆబాది ఉత్ని హక్ అనేది రాహుల్ గాంధీ విధి విధానం. కులగణన జరిగినప్పుడే సమాజంలో ఉన్న ఆస్తుల పంపకం కూడా సమానంగా జరుగుతుంది అనేది రాహుల్ గాంధీ గట్టి నమ్మడం కాకుండా అది పార్టీ విధానం పొందుపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. రాష్ట్ర విధి విధానాలు పార్టీ జాతీయ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంట్లో ఈ ఇష్టాలతో సంబంధం ఉండదు. సో రాహుల్ గాంధీ గారు మా సుప్రీం నాయకుడు, వారు తీసుకున్న నిర్ణయాలే రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అమలు చేసి తీరుతుంది. రాహుల్ గాంధీ గారు గట్టిగా నమ్ముతున్నది బీసీ జనగణన, కులగణన జరగాలి. దీంట్లో సమాజంలో ఉన్న వనరులు, ట్యాక్స్ ఎవరు, ఈ ఆస్తి పెంపొందిస్తారు దేశంలో ఆస్తులని, అత్యధిక జనాభా ఉన్న ప్రజలకి వాళ్ళ వాటా ఏంటి, లేక ప్రభుత్వ నిర్ణయాలలో వాళ్ళ సెక్రటరీస్ కానీ దీంట్లో నిర్ణయం చేసే అధికారులలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అట్లాగే మీడియా దాంట్లో కూడా ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు ఈ గణన జరగకపోతే రాహుల్ గాంధీని వ్యతిరేకించినటువంటి చర్చ కూడా మీ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. కొద్దిమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ కులగణనని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని పక్కన పెట్టండి అనేటువంటి జానారెడ్డి అన్నారు మీటింగ్లో ముఖ్యమంత్రితోటి అనేటువంటి చర్చ మీ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ అట్లా జరిగితే పార్టీలోనే ఏమైనా వాయిస్ వినిపించే అవకాశం ఉంది? చూడు, జరగకపోతే బయటికి వెళ్తే ఏమైనా అవుతుంది అనేది ప్రశ్న కాదు. జరగనప్పుడు మీరు ఆ మాట మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానుగుణంగానే పనిచేస్తుంది, పని చేయాల్సి ఉంటుంది, చేస్తుంది. రైట్. ఇది మధుయాష్కి గౌడ్ గారు చెప్తా ఉన్నారు. హైడ్రాకి సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ దాడులపైన కూడా రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ పైన ఈడీ దాడులు జరగాలని చెప్తూనే నాకు పార్టీలో పదవికి సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, ఇంకోరో చెప్తే రాకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు, అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం ఇక్కడ పదవులు ఉంటాయనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో జరుగుతున్నటువంటి పరిణామాలపైన బాధితులకు అండగా క్షేత్రస్థాయిలో నా వాయిస్ వినిపిస్తానని చెప్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.